హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, బయట ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కదా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి, అంత ఎండలు కొడుతున్నాయి కాబట్టి మనం ఇంట్లోనే కొంచెం నీట్గా జ్యూస్ల టైప్ అట్లాంటివి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ చేసుకుంటాం కాబట్టి, ఇప్పుడు నేను ఈ వాటర్ మిలన్తో కొంచెం వెరైటీగా చేసి చూపిస్తా ఇందులోనే. సో ఇప్పుడు ఇది మీరు వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త విజిట్ చేసేటోళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రెగ్యులర్గా వస్తుంటే మీరు చూస్తూనే ఉండండి, మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉండండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలు మాత్రం చూసేద్దాం. వాటర్ మిలన్ని ఇట్లా మంచిగా తీసుకోవాలి. ఇందులో సీడ్స్ ఏం లేకుండా ఫస్ట్ ఇదంతా తీసుకున్న తర్వాత దాని తర్వాత సీడ్స్ అనేది తీసేయాలి. ఫస్ట్ ఇట్లా స్పూన్ తోటి మంచిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సీడ్స్ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలన్నాక ఇందులో సీడ్స్ అనేది తీసినాం కదా. ఇప్పుడు ఈ సీడ్స్ అనేది తీసిన వీటినన్నిటిని మళ్ళీ ఇందులోకి వేసుకుందాం. మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్లోకి వేసుకుందాం. సీడ్స్ లేకుండా వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది, లేకుంటే అంతా సీడ్స్ అట్లనే వస్తూ ఉంటుంది, అవి మంచిగా అనిపించదు. ఇక ఇట్లా వేసుకున్నాం కదా. ఇట్లా వేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని ఇందులోనే ఇట్లా మంచిగా వక్కలు చెక్కలు చేసుకుందాం. అంటే మనము మిక్సీ పట్టచ్చు. మిక్సీ పడితే ఏమవుతుంది అంటే మొత్తం జ్యూస్ అవుతుంది. ఎప్పుడు అట్లా కాకుండా ఇట్లా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట. అట్లానే మరీ పేస్ట్ కూడా వేయద్దు, కొంచెం చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా లోపల వరకు మంచిగా సాల్ట్ మొత్తం అన్నిటికీ తలిగే వరకు ఇలా వేసుకుందాం. ఇట్లా లోపల వరకు వేసుకుంటే వీటికి కూడా మంచి సాల్ట్ తలిగి తింటుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. చూస్తారు ఇప్పుడే వాటర్ ఎట్లా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఐస్ క్యూబ్స్ మనకు ఆప్షనల్, ఎందుకంటే కొంచెం చిల్లు ఉంటేనే మనకి మంచిగా తినాలనిపిస్తుంది కదా. ఐస్ క్యూబ్స్ ఆప్షనల్, మీకు నచ్చి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఇందులోకి మనం స్ప్రైట్ పోసుకుందాం. స్ప్రైట్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా 10 నిమిషాలైనా ఒక 5 నిమిషాలైనా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఆ టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మామ చూసారు కదా, ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పిన కదా. 10 నిమిషాల తర్వాత చూడండి ఒకసారి ఎంత మంచిగా అయిందో. సో ఇట్లా మొత్తం వక్కలు చెక్కలుగా ఇట్లా చిన్నగా వేసుకోవాలి. పెద్ద ముక్కలు ఉంటే మనకు తినడానికి మంచిగా అనిపించదు. సో ఇందులోనే స్ప్రైట్, మంచి ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేసినాం కదా. సాల్ట్ ఉప్పు రెండు వేసినాం కదా, స్ప్రైట్ సాల్ట్. ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. స్ప్రైట్ ఫ్లేవరు, సాల్ట్ ఫ్లేవర్ దీనికి కొంచెం మంచిగా యాడ్ అయ్యి ఈ మన వాటర్ మిలన్కి మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది. సో ఇట్లాంటిది మీరు కూడా ట్రై చేసుకోండి. ఇట్లా బయట ఎండలు మంచిగా చంపుతున్నాయి కాబట్టి ఇట్లాంటివి మంచిగా రిఫ్రెషింగ్ అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉంటే బాడీ కూడా కొంచెం మంచిగా డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. సో ఈ వీడియో మీరు చూసారు కదా, మీకు నచ్చిందా? ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని మనకి కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ కంటెంట్ని మీరు మంచిగా ఎంజాయ్ చేసేయండి. బాయ్.